నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం శుక్రుడు దశమంలో ఉన్నప్పుడు లగ్నాత్తు కలిగే ఇబ్బందులు, అలాగే మనకి శుక్ర మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా కలిగే ఇబ్బందులకు మనము పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్, ఉపశమన క్రియలు. ముఖ్యంగా ఇక్కడ కపిల గోవును దానంగా ఇవ్వటము, అలాగే మనం పెంచుకున్నా కూడా మంచి జరుగుతుంది. గొర్రెను పెంచుకోవటము, అలాగే మద్యపానము, మాంసము కూడా మానివేయటం అనేది ఎంతైనా మంచిది. ఇది ఏ మహర్దశకైనా సరే మంచిది. ముఖ్యంగా శనికి మనం పరిహారంగా చెప్పుకున్నాం. ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని, శని మహర్దశ నడిచేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఎవరైనా సరే మద్యపానం అనేది మానివేయటం మంచిది. మాంసం తినద్దు అని అంటే వారి కుల మత ప్రాతిపదికన మనము చెప్పలేం. ఎందుకంటే వారు చేయాల్సిన పనులకి వారు తినాలి. నేను బ్రాహ్మణుని కాబట్టి పప్పు తింటే సరిపోతుంది, కాబట్టి వాళ్ళు తినాలి, నేను ఇది తినకూడదు, వాళ్ళు అది తినాలి. కాబట్టి వారి దీన్ని బట్టి, వారికి నడుస్తున్న దాన్ని బట్టి కొంత తగ్గించుకోవటం అనేది మంచిది. ఉపశమనంగా ఉన్నట్టుకు చూసుకోవటం అనేది కూడా మంచిది. అలాగే ఆడవారికి అయితే కనుక వారి జననేంద్రియాలను మనం ఇందాక చెప్పుకున్నట్టు పెరుగుతో శుభ్రం చేసుకోవటం మంచిది. మగవారి అయితే వారి భార్యకి చెప్పటం అనేది కూడా మంచిది. వారు పెరుగుతో శుభ్రం చేసుకోవటం అనేది కూడా మంచిది.